సార్ ఇదే సార్ మీరు ఉండబోయే ఇల్లు. రెంట్ 20,000, నా కమిషన్ 30%, అంటే 10,000. 20,000కి 30% అంటే 6,000 కదా సార్. జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, పెట్రోల్ అలయన్స్, బ్రోకర్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. మీ పనే బాగుందయ్యా. నెలంతా కష్టపడితే 25,000 వస్తుంది. ఎక్స్ట్రాగా పైన పట్ట కింద బుట్ట, బోనస్గా పైల్స్ కూడా వస్తుంది. ఎవరు చెప్పుకోలో తెలియట్లేదు. ఇక్కడ ఆపండి సార్. ఓకే సార్. నీకు ఇంకెక్కడ ఇల్లు దొరకలేదా ఇంత ముళ్ళు తీసుకొచ్చు? పైగా బయట నుంచి వస్తే ఇల్లంత ఎక్స్పీరియన్స్ లేదే. నీకు రాజమహల్లో, మైసూర్ ప్యాలెస్ లో కట్టించడానికి మా బాబు మీ బాబులా కణాలు వేసుకుని బతకట్లేదు. ఇంకోసారి మా నాన్న అంటే నీ మీద గృహహింస కేసు పెడతా. మనం ఇంకా గృహంలోకి వెళ్ళలేదు తెలుసా? లగేజ్ తీసుకురా. లగేజా? ఎంత మాస్టారు? 500. మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ ఎంత అవుతుంది తెలుసా? అంతే సార్. సర్లే తీసుకో. లగేజ్ కూడా తీసుకురాడు. 500 అంట. నువ్వేంటి డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వస్తున్నావు? ఆహా, తమరు బెడ్ మీద శాసపాన్ వేసుకొని పవలేస్తుంటే నేను వాకెట్లో ముస్టోర్లో ముడుచుకొని పడుకోవాలా? అయినా నిన్ను వాకిట్లో ఎవరు పడుకోమన్నారు? హాల్ ఉంది, స్పేషియస్ గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. చాలా కంఫర్ట్ గా ఉంటది. హాల్లోకి దుబ్బే. ప్రసాద్, నాకు చిన్నప్పటి నుంచి బెడ్ మీద పడుకోవడం అలవాటు. అంటే మా కుప్పు తోటల్లో కుక్కల తోటలో అలవాట. పల్లెటూరులో పుట్టాం, పట్టి మంచాల మీద పడుకున్నాం. లాయర్ కండిషన్స్ పెట్టాడు కాబట్టి ఇలా నీతో కలిసి ఉండాల్సి వస్తుంది. ఆ కండిషన్ లోనే ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే బెడ్రూమ్ లో ఉండాలని రాసుంది. అన్ని నీకు ఫేవర్ గానే ఉన్నాయి కదా. చట్టాలు మీకు చుట్టాలే. మీరు చుంచు మొహం వేసుకుని నేడిస్తే మా చెడ్డీలు పగిలిపోతాయి. ప్రసాద్, నువ్వు మరీ ప్రతిదానికి ఎటగారంగా మాట్లాడుకు. నా కొల్లు మండిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యి వస్తా. వెళ్ళి టిఫిన్ తీసుకురా. హలో, 11:30 అయింది. లంచ్ టైం వచ్చేస్తుంది. నేను ఆఫీస్లో ఎవరితో క్యారెస్ తినేస్తానో నువ్వు కూడా అదే పంచే. నాకు నీలా వెళ్ళి అడుక్కొని తినడం రాదు. ఆన్లైన్లో ఫుడ్ యాప్లు వచ్చినప్పటి నుంచి మగాడి కొంపలో మెతుకులు దొరకట్లేదు. ఇప్పుడు స్నానం చేస్తే లేట్ అయిపోద్ది. క్యారేజ్లు మిస్ అయిపోతాం. ఆ బొంగులే బట్టలు మార్చుకెళ్ళిపోదాం. ఆహా, రావు గారు ఏం తెచ్చారండి? ఏది కొంచెం వేయండి. దాంతో వేయండి.